క్రైస్తవులు ఎందుకు ప్రధానంగా గుడ్ ఫ్రైడేని ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యేసుక్రీస్తు మానవాళి పాపుల కోసం తన ప్రాణాలను త్యాగం చేసి శిలువపై మరణించిన రోజును సమర్పించుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఇది కీలకమైన పండుగ మాత్రమే కాదు, యేసుక్రీస్తు పడిన కష్టాలను, ఆయన చేసిన గొప్ప త్యాగంగా తలుచుకుంటూ గంభీరమైన రోజు. ఇప్పుడు దీనిలో కొన్ని ప్రధానమైనవి చూద్దాం. ముఖ్యంగా మరణం మరియు త్యాగం. కలవరి కొండపై యేసుక్రీస్తును శిలువపై వేయడం, ఆయన మరణించిన రోజుని గుర్తు చేసుకోవడం ఈ ప్రధానమైన పండుగ. అలాగే రెండవది మానవాళి రక్షణ. మానవులు చేసిన పాపలను విముక్తి కోసం యేసుక్రీస్తు తనను తానే త్యాగం చేసుకున్నాడు. దాని ద్వారా దేవుడికి సంబంధాలను ఏర్పడతాయని క్రైస్తవుల ప్రధానమైన విశ్వాసం. మూడవది వచ్చేసి ప్రార్థన మరియు ఉపవాసం. ఈరోజు యేసుక్రీస్తు చనిపోయిన రోజుని సంతాప దినంగా భావిస్తూ చర్చిలలో ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి చాలామంది ఉపవాసం ఉండి ఆధ్యాత్మిక చింతనగా గడుపుతారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది గుడ్ అంటే మంచి అని, యేసుక్రీస్తు మరణించిన భయంకరమైన దీని ద్వారా మానవాళిని రక్షణ కోసం నమ్మకంతో దీనిని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. పాతకాలంలో గుడ్ అనే పదాన్ని పవిత్రమైన, హోలీ అని అర్థం అని కూడా ఉండేది. దీనికే పవిత్రమైన అని కూడా పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమైనా కామెంట్ చేసి ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి.